హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితి క్రిసి హోమ్. ఇవాల్టి మన స్పెషల్ స్పైసీ రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ. దీన్ని సింపుల్గా చాలా టేస్టీగా ఎగ్ రెసిపీ చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మంచి టేస్టీతో చేసేసుకోవచ్చు. మరి దీనికోసం ముందుగా నేను ఇక్కడ 4 ఎగ్స్ని తీసుకున్నాను. 4 ఎగ్స్ని ఇలా బాయిల్ చేసి తీసుకున్నాను. దీన్ని 15 to 20 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకున్నామంటే బాగుంటుంది. మరి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. దీనికోసం ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కాక ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న 4 ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ని తీసుకున్నాను. మీరు 5 అయినా తీసుకోవచ్చు, 6 అయినా సరే తీసుకోవచ్చు. ఈ 4 ఎగ్స్ క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీన్ని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. ఇలా చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీకు సరిపడినట్టయితేనే మరి వేసుకోవద్దు. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే దాల్చిన చెక్క చిన్న ముక్క, ఒక 4-5 మిరియాలు, ఒక 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక బడే ఇలాచి యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇందులోకి పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకొని ఒక 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 2 మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇవి కాస్త క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక 2 టమాటోస్ని ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం, పచ్చివాసన పోయేంత వరకు. వీటిని ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పు పలుకుల్ని ఒక 4-5, అలాగే గసగసాలు 1 టేబుల్ స్పూన్, అలాగే మెంతులు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు టేస్టీ కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఈ టమాటోస్, ఆనియన్స్ ఫ్రైలోకి వీటిని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని దీని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1/2 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. అంతా ఈ విధంగా కలుపుకున్నాక దీనిపైన మూతని పెట్టుకోవాలి. మూతను పెట్టుకొని దీన్ని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ అయ్యాక ఇప్పుడు మూతను తీసి చూసుకుంటే మనకి మంచి గ్రేవీగా మంచి స్మెల్తో మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న 4 ఎగ్స్ని కూడా ఈ జ్యూసీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చుకున్నాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎగ్ మసాలాని, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పుదీనా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. ఈ విధంగా అయ్యాక ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ విధంగా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. మన ఎగ్ మసాలా కర్రీ ఎప్పుడైనా చేయాలనుకుంటే ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని అన్నం, చపాతీ, రోటీస్లోకి చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. సింపుల్ అండ్ టేస్టీ స్పైసీ ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలాగే మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.